పిచ్ చాలా స్లోగా ఉన్నా, బంతిని బాదడం చాలా కష్టంగా ఉన్నా, ముంబై ఇచ్చిన 160 పరుగుల టార్గెట్ కూడా చాలా ఎక్కువేమో అనిపించినా, బ్యాట్స్మెన్ అందరూ పరుగులు రాబట్టడానికి కష్టపడిన అదే పిచ్ మీద ఒకే ఒక్కడు తన బ్యాటింగ్ విన్యాసాలతో ఢిల్లీ జట్టును విజయం వైపు నడిపించాడండి. అతడే వన్ అండ్ ఓన్లీ సమీర్ రిజ్వీ. 51 బంతుల్లోనే 7 4లు 7 6లతో 90 పరుగులు సాధించి మొదటి మ్యాచ్లో తన విన్నింగ్ పర్ఫార్మెన్స్ గాలివాటం కాదని మరోసారి నిరూపించాడు. టేక్ ఏ బౌ సమీర్ రిజ్వీ. ఢిల్లీ క్యాపిటల్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల ఈ మ్యాచ్లో హార్దిక్ అయితే ఆడలేదు. ఓపెనర్ రోహిత్ శర్మ, రికల్టన్ ముంబై ఇన్నింగ్స్ ను దాటిగానే ఆరంభించినప్పటికీ 3వ ఓవర్ వేసిన ముఖేష్ కుమార్ ఒకే ఓవర్లో 2 వికెట్లు తీసి ముంబైని ఇబ్బందులకైతే నెట్టాడు. గుడ్లెత్ బాల్ ని గాల్లోకి లేపి మిడాన్ లో అక్షర్ కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు రికల్టన్. ఒక్క బాల్ గ్యాప్ తో ముఖేష్ వేసిన స్లో బాల్ ని డిఫెన్స్ చేసి తిలక్ వర్మ కాటన్ బౌల్డ్ గా వెనుదిరిగాడు. అడపాదడపా 4లు 6లు కొట్టిన రోహిత్ సూర్యకుమార్ జోడీ 9 ఓవర్లు ముగిసేసరికి 70 పరుగులు అయితే చేశారు. అయితే 10వ ఓవర్ రెండో బంతికి రోహిత్ నోట్ చేసి ఈ జోడీని విడదీశాడు అక్షర్ పటేల్. రోహిత్ బంతిని బలంగా బాదినప్పటికీ నితీష్ రాణా క్యాచ్ అయితే పట్టేశాడు. ఆ తర్వాత వచ్చిన రూథర్ఫర్డ్ బౌండరీ దగ్గర ముఖేష్ కుమార్ పట్టిన అద్భుతమైన క్యాచ్ వల్ల 5 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు. స్ట్రాటజిక్ టైమ్అవుట్ లో ఏం మాట్లాడుకున్నారో ఏమో కానీ సూర్యనమందిర్ జోడీ పరుగుల వేగం అయితే పెంచేశారండి. ఈ క్రమంలోనే 2 6లు 3 4లతో 35 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు సూర్య. అయితే ఎంగిడి వేసిన 16 ఓవర్లో ఎల్బీగా అయితే వెనుదిరిగాడు. మిచెల్ శాండర్ నమన్ జోడీ అప్పుడప్పుడు 4లు కొట్టిన కట్టుదిట్టమైన ఢిల్లీ బౌలింగ్ వల్ల ముంబై ఇన్నింగ్స్ 6 వికెట్లకు 162 పరుగుల వద్ద అయితే ముగిసింది. ఇన్నింగ్స్ బ్రేక్ టైంలో రోహిత్ మాట్లాడుతూ స్టార్టింగ్ లో వికెట్లు గనక తీసి డీసీ మీద ఒత్తిడి పెంచగలిగితే మ్యాచ్ గెలుచుకునే అవకాశం ఉందని, అలాగే ఇలాంటి పిచ్ మీద 163 పరుగులు మంచి స్కోర్ అనేది చెప్పాడు. రోహిత్ అన్నట్లుగానే ఢిల్లీ ఇన్నింగ్స్ సాగింది. లెగ్ సైడ్ వెళ్లిన బంతిని వేటాడి కీపర్ క్యాచ్ ఇచ్చాడు కేఎల్ రాహుల్. బంతిని డిఫెన్స్ ఆడి అస్సలు లేని పరుగు కోసం ప్రయత్నించాడు నితీష్ రాణా. బౌలింగ్ చేసిన బుమ్రా అనే బంతిని అందుకుని వికెట్లకేసి గురి చూసి కొట్టడంతో రన్అట్ గా వెనుదిరిగాడు. అప్పటికి ఢిల్లీ జట్టు స్కోరు 2 వికెట్లకు 8 పరుగులు మాత్రమే. పరుగులు సాధించడానికి కష్టంగా ఉన్న శ్రీలంక ప్లేయర్ నిస్సంకోచంగా ఆడాడు. 6లు 4లతో విరుచుకుపడ్డాడు. 29 బంతుల్లో 44 పరుగులు కొట్టిన నిస్సంక 10వ ఓవర్లో మార్కండే స్లైడ్ చేస్తూ పట్టిన ఒక చక్కటి క్యాచ్ కు వెనుదిరిగాడు. మరి 10వ ఓవర్ గ్యాప్ లో ఏం తాగాడో ఏమో కానీ 11వ ఓవర్ నుండి ఆట స్వరూపాన్నే మార్చేశాడు సమీర్ రిజ్వీ. 11వ ఓవర్లో 2 4లు 2 6లతో 20 పరుగులు కొట్టాడు. ఆ సుడిగాలి అక్కడితో ఆగలేదు, అప్పుడే మొదలైంది. మార్కండే వేసిన 12వ ఓవర్ 3వ బంతిని 6 కొట్టేసి 31 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. ఆ తర్వాత బంతిని కూడా స్టాండ్స్ లోకి పంపించేశాడు. 14వ ఓవర్లో మళ్ళీ ఒక 6 ఒక 4 బాధేశాడు. 15వ ఓవర్లో మరో 2 4లు ఒక 6 కొట్టేశాడు. ఈ కొట్టుడుని ఎలా ఆపాలో అర్థం కాక చూస్తుండిపోయారు ముంబై బౌలర్లు. 90 పరుగుల వద్ద రిజ్వీ అవుట్ అయినా కూడా అప్పటికే చేయాల్సిన డ్యామేజ్ ని చేసేశాడు. 18 బంతులు 21 పరుగులు చేసిన డేవిడ్ మిల్లర్ ఢిల్లీ విజయానికి అవసరమైన మిగిలిన పరుగులను అయితే కొట్టేశాడు. ఇక ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ ఎవరికో ప్రత్యేకంగా చెప్పాలా, 2026 ఐపీఎల్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ ఇన్నింగ్స్ ఆడిన సమీర్ రిజ్వీకే. ఈ మ్యాచ్ లో హార్దిక్ లేని లోటు అటు బౌలింగ్ లోను ఇటు బ్యాటింగ్ లోను స్పష్టంగా కనిపించింది. అదండి గ్లోబల్ గిరీశం ముంబై వర్సెస్ ఢిల్లీ మ్యాచ్ అనాలిసిస్. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే క్రికెట్ ఫ్యాన్స్ అని మిమ్మల్ని అలరించడానికి మేము పెట్టిన ఎఫర్ట్స్ నచ్చినట్లయితే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే